ఓం శాంతి 12/2/2026 మధురమైన పిల్లలు, ఇది వినాశన సమయము. రావణుడందరినీ శ్మశానగ్రస్తులుగా చేసేశాడు. తండ్రి అమృత వర్షాన్ని కురిపించి తమతో పాటు తీసుకువెళ్లేందుకు వచ్చారు. ప్రశ్న: శివ్ బాబాను భోళా బండారి అని కూడా అంటారు, ఎందుకు? జవాబు: ఎందుకంటే శివభోళానాథుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు వేశ్యలు, అహల్యలు, కుబ్జల యొక్క కళ్యాణాన్ని కూడా చేసి వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. వారు రావడం కూడా చూడండి, పతిత ప్రపంచం మరియు పతిత శరీరంలోకి వస్తారు. అంటే భోళా అన్నట్లే కదా. భోళా తండ్రి యొక్క డైరెక్షన్ ఏమిటంటే, మధురమైన పిల్లలు, ఇప్పుడు అమృతం తాగండి, వికారాల రూపీ విషాన్ని వదిలేయండి. పాట: దూరదేశ నివాసి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు పాట విన్నారు, అనగా ఆత్మలు ఈ శరీరంలోని చెవులు అనే కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. దూరదేశం యొక్క ప్రయాణికుడు వస్తారు. మీరు కూడా ప్రయాణికులే కదా. మనుష్యాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రయాణికులే. ఆత్మలకు ఇల్లంటూ ఏదీ లేదు. ఆత్మ నిరాకారి. నిరాకారి ప్రపంచంలో నివసించేది నిరాకారి ఆత్మలు. దానిని నిరాకారి ఆత్మల ఇల్లు, దేశం లేక లోకమని అంటారు. దీనిని జీవాత్మల దేశమని అంటారు. అది ఆత్మల దేశము. తర్వాత ఆత్మలు ఎప్పుడైతే ఇక్కడికొచ్చి శరీరంలో ప్రవేశిస్తారో అప్పుడు నిరాకారి నుండి సాకారిగా అవుతారు. ఆత్మకు ఎటువంటి రూపం లేదని కాదు. ఆత్మకు రూపం కూడా తప్పకుండా ఉంది, పేరు కూడా ఉంది. ఇంత చిన్నని ఆత్మ ఈ శరీరం ద్వారా ఎంతటి పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మలోనూ పాత్రను అభినయించేందుకు ఎంత రికార్డ్ నిండి ఉంది. రికార్డ్ ఒక్కసారి నిండిన తర్వాత ఇక ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే అదే నడుస్తుంది. అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం లోపల ఒక రికార్డ్ వంటిది. ఇందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఏ విధంగా తండ్రి నిరాకారుడో అదే విధంగా ఆత్మ కూడా నిరాకారియే. శాస్త్రాలలో అక్కడక్కడ ఆత్మ నామరూపాలకు అతీతమైనది అని రాశారు. కాని నామరూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆకాశం కూడా అంతరిక్ష స్థానం కదా. దానికి ఆకాశం అనే పేరైతే ఉంది కదా. పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు. మనుషులు పరంపిత పరమాత్మ అని అంటారు. ఇప్పుడు దూరదేశంలోనైతే ఆత్మలందరూ ఉంటారు. ఇది సాకార దేశం. ఇందులో కూడా ఇద్దరి రాజ్యం నడుస్తుంది, రామరాజ్యం మరియు రావణరాజ్యం. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం. తండ్రెప్పుడూ పిల్లల కోసం దుఃఖం యొక్క రాజ్యాన్ని తయారు చేయరు. ఈశ్వరుడే సుఖదుఖాలనిస్తారని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేనెప్పుడూ పిల్లలకు దుఃఖం ఇవ్వను. నా పేరే దుఃఖహర్త, సుఖకర్త. ఇది మనుషుల పొరపాటు. ఈశ్వరుడెప్పుడూ దుఃఖం ఇవ్వరు. ఈ సమయంలో ఉన్నదే దుఃఖధామము. అర్ధకల్పం రావణరాజ్యంలో దుఃఖమే దుఃఖం లభిస్తుంది. సుఖం ఇసుమంతు కూడా ఉండదు. మళ్ళీ సుఖధామంలో దుఃఖం అనేదే ఉండదు. తండ్రి స్వర్గం యొక్క రచనను రచిస్తారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. దీనినెవ్వరూ కొత్త ప్రపంచమని అన్నారు. కొత్త ప్రపంచం పేరే సత్యుగం. అదే మళ్లీ పాతదిగా అవుతుంది. అప్పుడు దానిని కలియుగమని అంటారు. కొత్త వస్తువు బావుంటుంది మరియు పాత వస్తువు పాడైందిగా కనిపిస్తుంది. కావున పాత వస్తువును సమాప్తం చేయడం జరుగుతుంది. మనుషులు విషాన్నే సుఖమని భావిస్తారు.
అమృతాన్ని వదిలి విషాన్నెందుకు తినాలి అని అంటూ ఉంటారు కూడా. భగవంతుని విషయంలో ఏమంటూ ఉంటారంటే, మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది. మీరొచ్చేదైతే చేస్తారో దాని వలన మేలే జరుగుతుంది అని. లేదంటే రావణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలయిందని ఇప్పుడు పిల్లలకు తెలిసింది. వారు మళ్ళీ ఎప్పుడొస్తారు? నానక్ ఆత్మజ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని వారంటారు. మరి అటువంటప్పుడు మళ్ళీ ఎలా వస్తారు? మీరంటారు, నేటికి 4500 సంవత్సరాల తర్వాత గురునానక్ మళ్లీ వస్తారు అని. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భౌగోళికాలు తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని వినాశన సమయమని అంటారు. మనుషులందరూ మరణించిన వారి వలె ఉన్నారు. అందరి జ్యోతులు ఆరిపోయి ఉన్నట్లున్నాయి. తండ్రి అందరినీ మేల్కొల్పేందుకు వస్తారు. ఏ పిల్లలైతే కామచితపై కూర్చుని భస్మమైపోయారో వారిని అమృత వర్షంతో మేల్కొలిపి తమతో పాటు తీసుకువెళ్తారు. మాయా రావణుడు కామచితపై కూర్చోబెట్టి శ్మశానగ్రస్తులుగా చేసేశాడు. అందరూ నిద్రపోయారు. ఇప్పుడు తండ్రి జ్ఞానామృతాన్ని తాగిస్తారు. ఇప్పుడు జ్ఞానామృతం ఎక్కడా మరియు ఆ నీరెక్కడా? సిక్కు ధర్మం వారి యొక్క ముఖ్యమైన రోజుల్లో వారు చాలా ఘనంగా సరోవరాన్ని శుభ్రం చేస్తారు, మట్టి తీస్తారు. అందుకే దానికి అమృత్సర్ అన్న పేరు పెట్టారు. అమృతం యొక్క సరోవరం. గురునానక్ కూడా తండ్రి మహిమను చేశారు. ఏక్ ఓంకార్ సతనాం. వారు సదా సత్యం చెప్పేవారు అని గురునానక్ స్వయంగా అంటారు. సత్యనారాయణుని కథ ఉంది కదా. మనుషులు భక్తి మార్గంలో ఎన్ని కథలు వింటూ వచ్చారు. అమర కథ, 3వ నేత్రం కథ. శంకరుడు పార్వతికి కథ వినిపించారని అంటారు. వారు సూక్ష్మవతన నివాసి. మరి అక్కడ ఏ కథ వినిపించారు? ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి మీకు అమర కథను వినిపించి అమరలోకానికి తీసుకువెళ్లేందుకు నేను వచ్చాను. మృత్యులోకం నుండి అమరలోకంలోకి తీసుకువెళ్తాను. ఇకపోతే సూక్ష్మవతనంలో పార్వతి ఏం తప్పు చేశారని ఆమెకు అమరకథ వినిపిస్తారు. శాస్త్రాల్లోనైతే అనేక కథలు రాసేశారు. సత్యనారాయణుని సత్యమైన కథ అయితే లేదు. మీరు ఎన్ని సత్యనారాయణుడి కథలు విని ఉంటారు. కాని ఎవరైనా సత్యనారాయణుడిగా అయ్యారా? ఇంకా దిగజారుతూనే వచ్చారు. మనం నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అమరలోకంలోకి వెళ్లేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, 3వ నేత్రం కథ. ఆత్మలైన మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరే పుష్పాల వలె పూజ్యులుగా ఉండేవారు. మళ్లీ 84 జన్మల తర్వాత మీరే పూజార్లుగా అయ్యారు. అందుకే మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు, నేనైతే సదా పూజ్యుడను. నేనొచ్చి మిమ్మల్ని పూజార్ల నుండి పూజ్యులుగా చేస్తాను. ఇది పతిత ప్రపంచం. సత్యుగంలో పూజ్యులైన పావన మనుషులుంటారు. ఈ సమయంలో పూజారులైన పతిత మనుషులున్నారు. సాధు సత్పురుషులు పతిత పావన సీతారామ అని పాడుతూ ఉంటారు. ఈ పదాలు సరైనవే. సీతలందరూ వధువులు. ఓ రామా, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. భక్తురాళ్లందరూ పిలుస్తారు. ఓ రామా అని ఆత్మ పిలుస్తుంది. గాంధీజీ కూడా గీతను వినిపించి పూర్తి చేసేటప్పుడు ఓ పతితపావన సీతారామ అని అనేవారు. గీతను శ్రీకృష్ణుడేమీ వినిపించలేదని ఇప్పుడు మీకు తెలుసు. బాబా అంటారు, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని
ఒపీనియన్ రాయిస్తూ ఉండండి. గీతా భగవానుడు శివుడు, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. ముందుగా అడగండి, గీతా భగవానుడు అని ఎవరినంటారు? భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారా లేక సాకారుణ్ణి అంటారా? శ్రీకృష్ణుడు సాకారుడు, శివుడు నిరాకారుడు. వారు కేవలం ఈ తనువును అప్పుగా తీసుకుంటారు, అంతేకాని తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోరు. శివునికి శరీరం లేదు. ఇక్కడి మనుష్యలోకంలో స్థూల శరీరం ఉంటుంది. తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణుడి కథను వినిపిస్తారు. తండ్రి మహిమేమిటంటే పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వుల ముక్తిదాత, దుఃఖహర్త, సుఖకర్త. అచ్చా, సుఖమెక్కడుంటుంది? ఇక్కడుండదు. సుఖం మరుసటి జన్మలో లభిస్తుంది. పాత ప్రపంచం సమాప్తమై స్వర్గస్థాపన జరిగినప్పుడు లభిస్తుంది. అచ్చా, వారు దేని నుండి విముక్తులుగా చేస్తారు? రావణుడి దుఃఖం నుండి. ఇది దుఃఖధామం కదా. అచ్చా, ఇంకా మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. ఇకపోతే ఆత్మలను తీసుకువెళ్తారు. మొదట ప్రియుడు, ఆ తర్వాత ప్రేయసులు వెళ్తారు. వారు అవినాశి సుందరమైన ప్రియుడు. అందరినీ దుఃఖం నుండి విడిపించి పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్తారు. వివాహం చేసుకుని వచ్చినప్పుడు ముందు పతి ఉంటారు, అతని వెనక వధు పత్ని ఉంటారు. ఆ తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంటుంది. పైన పుష్పమైన శివబాబా, వారికి నమస్కరిస్తారు. ఆ తర్వాత జంట పూసలైన బ్రహ్మ సరస్వతులు. ఆ తర్వాత బాబాకు సహాయకులైన మీరుంటారు. పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశీ విష్ణుమాలగా అయ్యారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. లక్ష్మీనారాయణలే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. వీరు కృషి చేశారు, అందుకే పూజింపబడతారు. మాలంటే ఏమిటి అనేది ఎవ్వరికీ తెలీదు. మాలను ఊరికే అలా తిప్పుతూ ఉంటారు. 16,108 మాల కూడా ఉంటుంది. ఇది పెద్ద పెద్ద మందిరాలలో ఉంటుంది. అప్పుడు కొందరు ఒక చోటు నుండి, కొందరు ఇంకొక చోటు నుండి పట్టుకుని తిప్పుతూ ఉంటారు. బాబా బొంబాయిలో లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్లేవారు. అక్కడికి వెళ్లి మాలను తిప్పేవారు. రామ రామ అని జపించేవారు. ఎందుకంటే పుష్పం ఒక్క తండే కదా. పుష్పాన్నే రామ రామ అని అంటారు. ఆ తర్వాత మొత్తం మాలకు తల వంచి నమస్కరిస్తారు. కానీ దానికి సంబంధించిన జ్ఞానమేమీ లేదు. ఫాదర్లు కూడా చేత్తో మాల తిప్పుతూ ఉంటారు. ఎవరి మాల తిప్పుతున్నారని అడగండి. వారికైతే తెలీదు. క్రైస్ట్ స్మృతిలో తిప్పుతున్నామని అంటారు. క్రైస్ట్ ఆత్మ స్వయం ఎక్కడుంది అనేది వారికి తెలియదు. క్రైస్ట్ ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా ఉందని మీకు తెలుసు. మీరు కూడా తమో ప్రధానంగా బికార్లుగా ఉండేవారు. ఇప్పుడు బికార్ల నుండి రాకుమార్లుగా అవుతారు. భారత్ రాకుమారుని వలె ఉండేది, ఇప్పుడు బికారిగా ఉంది. మళ్లీ రాకుమారునిగా అవుతుంది. అలా తయారు చేసేవారు తండ్రి. మీరు మనుషుల నుండి రాకుమార్లుగా అవుతారు. ప్రిన్స్ కాలేజ్, రాకుమార్ల కాలేజ్ కూడా ఒకటి ఉండేది. అక్కడికి రాకుమారులు రాకుమార్తెలు వెళ్లి చదువుకునేవారు. మీరిక్కడ చదువుకుని 21 జన్మల కొరకు స్వర్గంలో రాకుమారులుగా రాకుమార్తెలుగా అవుతారు. ఈ శ్రీకృష్ణుడు రాకుమారుడు కదా. వారి 84 జన్మల కథ రాయబడి ఉంది. మనుషులకేం తెలుసు? ఈ విషయాలు కేవలం మీకే తెలుసు. భగవాను వాచ, వారు అందరికీ తండ్రి. మీరు గాడ్ ఫాదర్ నుండి వింటున్నారు. వారు స్వర్గస్థాపన చేస్తారు. దానిని సత్యఖండమని అంటారు.
ఇది అసత్యఖండము. సత్యఖండాన్నైతే తండ్రి స్థాపన చేస్తారు, అసత్యఖండాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. రావణుడి రూపాన్ని తయారు చేస్తారు, కానీ దాని అర్థమేమీ తెలీదు. హతమారుస్తున్నా సరే మళ్లీ బతికిపోతున్న ఆ రావణుడెవరు అనేది ఆఖరికి ఎవ్వరికీ తెలీదు. వాస్తవానికి స్త్రీలోని పంచవికారాలు, పురుషునిలోని పంచవికారాలు, వీటినే రావణుడు అంటారు. అతణ్ణి హతమారుస్తారు. రావణుణ్ణి హతమార్చి బంగారాన్ని దోచుకుంటారు. ఇది ముళ్ళ అడవి అని పిల్లలైన మీకు తెలుసు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం కూడా ఉంది. తండ్రి వచ్చి ముళ్లను పుష్పాలుగా చేస్తారు. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు, అనగా కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని ముళ్ళ అడవి అంటారు. సత్యుగాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అంటారు. ఆ పుష్పాలే ముళ్ళగా అవుతారు, మళ్లీ ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇప్పుడు మీరు పంచవికారాలపై విజయం పొందుతారు. ఈ రావణ రాజ్యం యొక్క వినాశనమైతే జరిగేదే ఉంది. చివరికి పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది. సత్యాతి సత్యమైన దసరా కూడా జరగనున్నది. రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. అప్పుడు మీరు లంకను దోచుకుంటారు. మీకు బంగారు మహళ్లు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణుడిపై విజయం ప్రాప్తి చేసుకుని స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబా మొత్తం విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. అందుకే వారిని శివబోళ్లా బండారి అంటారు. వేశ్యలు, అహల్యలు, కుబ్జలు అందరినీ తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తారు. వారు ఎంతటి భోళా అయినవారు. వారు రావడం కూడా పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తారు. ఇకపోతే ఎవరైతే స్వర్గానికి యోగ్యులు కారో వారు విషాన్ని తాగడం అసలు విడిచిపెట్టరు. తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు ఈ అంతిమ జన్మ పావనంగా అవ్వండి. ఈ వికారాలు మిమ్మల్ని ఆది మధ్యాంతాలు దుఃఖితులుగా చేస్తాయి. మీరు ఈ ఒక్క జన్మ కోసం విషాన్ని తాగడం వదిలిపెట్టలేరా? నేను మీకు అమృతాన్ని తాగించి అమరులుగా చేస్తాను, అయినా మీరు పవిత్రంగా అవ్వరు. విషం లేకుండా, సిగరెట్ మద్యం లేకుండా ఉండలేరు. అనంతమైన తండ్రినైన నేను మీకు చెప్తున్నాను, పిల్లలు, ఈ ఒక్క జన్మ కోసం పావనంగా అయినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. పాత ప్రపంచాన్ని వినాశనం చేయడం మరియు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం ఇది తండ్రి పనే. మొత్తం ప్రపంచాన్ని దుఃఖం నుండి విడిపించి సుఖధామానికి, శాంతిధామానికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఒక్క ఆది సనాతన దేవీదేవతా ధర్మం మళ్లీ స్థాపన అవుతుంది. గురు గ్రంథ్ సాహెబ్లో కూడా, అనగా సిక్కుల ధర్మగ్రంథంలో కూడా పరంపిత పరమాత్మను అకాలమూర్తి అని అంటారు. తండ్రి మహాకాలుడు, కాలుడికే కాలుడు. ఆ కాలుడైతే ఒకరిద్దరిని తీసుకువెళ్తాడు. నేనైతే ఆత్మలందర్నీ తీసుకువెళ్తాను, అందుకే మహాకాలుడు అంటారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ అంతిమ జన్మలో విషాన్ని త్యజించి అమృతాన్ని తాగాలి మరియు తాగించాలి. పావనంగా అవ్వాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. రెండవ పాయింట్, విష్ణు మెడలోని మాల యొక్క మణిగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. పూర్తి సహాయకులుగా అయ్యి తండ్రి సమానంగా దుఃఖహర్తలుగా అవ్వాలి. వరదానము,
తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వాత్మలపై తమ ప్రభావాన్ని చూపే మాస్టర్ జ్ఞానసూర్య భవ. ఏ విధంగా ఏదైనా ఆకర్షణ కలిగించే వస్తువు చుట్టుపక్కల వారిని తన వైపుకు ఆకర్షిస్తుందో, అందరి అటెన్షన్ దాని వైపుకు వెళ్తుందో, అలాగే ఎప్పుడైతే మీ వృత్తి అలౌకికంగా ఆత్మికత కలదిగా ఉంటుందో అప్పుడు మీ ప్రభావం అనేక ఆత్మలపై స్వతహాగా పడుతుంది. అలౌకిక వృత్తి అనగా అతీతమైన మరియు ప్రియమైన స్థితి. ఇది స్వతహాగా అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది. ఇటువంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యి తమ ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపజేస్తారు. స్లోగన్: సదా స్వమానమనే సీటుపై స్థితులై ఉన్నట్లయితే సర్వశక్తులు మీ ఆర్డర్ను పాటిస్తూ ఉంటాయి. అవ్యక్త ప్రేరణలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. జ్ఞానిగా అవ్వడంతో పాటుగా స్నేహిగా అవ్వండి. స్వసేవ విశ్వసేవకు ఆధారం. సేవలో కేవలం 2 పదాలను గుర్తుంచుకోండి. 1 నేను నిమిత్తుడిని, 2 నమ్రచిత్తులుగా అవ్వాల్సిందే. దీనివలన ఏకతతో కూడిన వాతావరణం తయారవుతుంది. ఒకరికొకరు సహయోగులుగా అవుతారు. నీది నాది అనే భావన, కీర్తి ప్రతిష్టల భావన మరియు ఘర్షణ యొక్క భావన సమాప్తమైపోతాయి. ఓం శాంతి.